హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుమల శ్రీవారిని దివ్య దర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. కాలినడకన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడాన్ని దివ్య దర్శనంగా పిలుస్తారు. అయితే దివ్య దర్శనం కొరకు భక్తులు అలిపిరి మెట్టు మరియు శ్రీవారి మెట్టు మార్గం గుండా స్వామివారిని దర్శించుకుంటారు. ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గం గుండా దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ ను టీటీడీ మరలా పునఃప్రారంభించింది. శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ ను టీటీడీ మరలా ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ని నిన్న గురువారం జూన్ 20న నిర్వహించారు. శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు తప్పనిసరిగా జూన్ 21 శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న దివ్య దర్శనం టోకెన్ ని 1200వ మెట్టు వద్ద గాని స్కానింగ్ చేయించుకోకపోతే మిమ్మల్ని దివ్య దర్శనం క్యూ లైన్ లోకి అనుమతించరు. కాబట్టి శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లే భక్తులు మర్చిపోకుండా మీ దివ్య దర్శనం టోకెన్ ని 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోండి. లేకపోతే మీరు దివ్య దర్శనం క్యూ లైన్ లోకి కాకుండా సర్వదర్శనం క్యూ లైన్ లోకి వెళతారు. అప్పుడు మీ దర్శనానికి చాలా సమయం పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల కొరకు ఇంకా చాలానే మార్పులు జరగబోతున్నాయి. టీటీడీకి కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలను చేపట్టిన జె శ్యామలారావు గారు భక్తుల కొరకు ఇంకా ఎన్నో మార్పులను చేయబోతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలను తీసుకుంటున్నారు ఈవో. ఇప్పటికే శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న కొన్ని షాప్స్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లుగా భక్తులు ఫిర్యాదు చేయడంతో ఆ షాప్స్ దగ్గరికి వెళ్లి తనిఖీలను చేశారు ఈవో. ఎక్కువ ధరతో అమ్ముతున్న షాప్స్ కి 25,000 రూపాయల ఫైన్ ను కూడా విధించారు. అంతేకాకుండా తిరుమలలో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి తిరుమలలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇదండి ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.